దమ్ముంటే పట్టుకోర శిఖావత్తు, పట్టుకుంటే వదిలేస్తా సిండికేటు అన్నట్టే ఉంటది దొంగన్నల కథ. మనల్నెవర్రా పట్టుకునేది అనుకొని పంతనం చూపిస్తుంటారు. ఇంటికో దుఃఖానికో గుడికో బడికో సూటి పెట్టినామా, ఉన్న కాడికి సదురుకున్నామా, అవతల పడ్డమా అన్నట్టుగానే ఉంటారు. డ్యూటీకి ఎక్కినప్పుడు ఎవరన్నా దొరికించుకుంటే దొరికినట్టు, లేదంటే గంతే. ఇక ఓ తాన ఊడ్చుకొని ఏరే తావుకి వెళ్ళినమా అంటే ఇక ఎవ్వలకు చిక్కుడన్న ముచ్చట్నే ఉండదు అనుకుంటారు. గీళ్ళు సుతా గట్లనే అనుకొని ఉండొచ్చురు. కానీ ఆఖరికి ఏమైందంటే 3 నిమిషాలల్లా ఏటీఎంను ఊడ్చి 3 వారాల కాంచెల్లి చిక్కని దొంగల ముఠా ఇది. 10 మంది ఉంటే 5గురిని దొరకబట్టిండ్రు పోలీసులు. మొన్న రంగారెడ్డి జిల్లా రావిర్యాలలో ఓ ఏటీఎంలా 30 లక్షలు ఎత్తుకపోయిన మోతేవర్లు ఈళ్లే. గిన్నొద్దులైనా పట్టుకోలే. మల్లో మల్క పంతనం చూపిద్దామని కొంగర కలానికి వచ్చే వరకు పట్టేసిండ్రిగా. 9 లక్షలు ఓ కారు సీజ్ చేసిండ్రు. ఒక్కడు తప్ప అందరూ హర్యానా రాజస్థాన్ బార్డర్లుండే ఓ కూర్ నుంచే వచ్చిరట హైదరాబాద్ ను దోసుకుంటానికి. వీళ్ళందరూ ఒక విలేజ్ లో ఒక ఇటువంటి అఫెన్స్ చేసే గ్యాంగ్ గా తయారైనారు. వీళ్ళంతా బ్రదర్స్ కూడా, సిబ్లింగ్స్ ఉన్నారు. కొందరు మెకానిక్ షెడ్ లా, ఇంకొందరు వెల్డింగ్ పనులకు కుదిరి ఏడేడ ఏటీఎంలు అల్కగా దోసుకుంటానికి ఛాన్స్ ఉందో చూసుకొని డ్యూటీకి ఎక్కుతారట. ఇంతకుముందు దొంగతనం చేసేవాళ్ళు, ఇప్పుడు వాళ్ళ మెంబర్ కార్నే వాడుతున్నారు అఫెన్స్ లో. తెలంగాణ, ఆంధ్ర, ఒడిశాల దొంగతనాలు చేసి జైలుకు పోయి వచ్చిన ఏ కనమందం మారలే. ఒకడు గ్యాస్ కట్టర్ తోని ఏటీఎం ను వలగొడితే, ఒకడు సీక్రెట్ కెమెరాలను చూసుకుంటే, ఇంకొకడు అలారం మోగకుండా వైర్లు కత్తిరిస్తాడట. ఈ అన్ని ఏడ నేర్చిండ్రంటే యూట్యూబ్ లో చూసి. ఇక ఆడికెళ్ళి అవతల పడ్డారంటే పోలీసులకు చిక్కకుండా ఏరే రాష్ట్రాలకు పరారైతారు. రావిర్యాల పని చూసుకొని పోత మైలార్ దేవుపల్లి, వనపర్తిల సుత పంతనం చూపించిండట. ఎప్పుడు గిన అట్లా జైలుకు పోయి ఇట్లా వస్తాం అనుకుంటుండొచ్చు రూపో.